పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. 25 lakhs తో ఓపెన్ ప్లాట్ కొనడం కరెక్టేనా? హలో, నేను మీ విజయ్ కర్ణం, మంత్లీ ఇన్కమ్ ఎక్స్పర్ట్ని. తక్కువ అమౌంట్తోని మంత్లీ ఇన్కమ్ ప్లాన్ చేయడంలో స్పెషలిస్ట్ని. RRR వస్తుందని మన ఫ్రెండ్స్ ప్లాట్స్ కొంటున్నారని మీరు కూడా ఒక 25 lakhs ప్లాట్ కొనాలనుకుంటున్నారా? బట్ అందరికీ మైండ్లో ఒక డౌట్ ఉంది. 25 lakhs మన 5 years సేవింగ్స్ కానీ మన లైఫ్ టైం సేవింగ్స్ కానీ ఒక ప్లాట్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా కాదా అని మీకు కూడా డౌట్ వచ్చే ఉంటుంది. కానీ మనకి రెగ్యులర్గా ఇన్కమ్ సరిపోవట్లేదు, అది అందరికీ ఉండే సమస్య. బట్ మనం తీసుకునే ఈ డిసిషన్లో మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నామా లేదా? ఈ ఒక డిసిషన్ వల్ల మనకి ఈఎంఐ స్ట్రెస్ పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా? సేఫ్ అని అనుకుంటున్న ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్లో స్ట్రెస్ మాత్రమే ఇస్తే, అండ్ అట్ ద సేమ్ టైం 25 lakhs కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ మొత్తం రిలాక్స్గా ఉండొచ్చు. కానీ మనం చేసే ఒక చిన్న మిస్టేక్తోని 10 years స్ట్రెస్ మాత్రం పెరుగుతుంది ఇంకా. సో ఈ వీడియోలో మనం 25 lakhs బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏందో చూద్దాం. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఓపెన్ ప్లాట్ అంటే అసెట్ అండ్ ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ కావాలంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అయితే బెస్ట్ ఆప్షన్ అనుకుంటాం. బట్ ఇప్పుడు చూడండి, ఇన్ఫ్లేషన్ అనేది 7% ఉంది, అండ్ హాస్పిటల్ ఏమో ఎవ్రీ ఇయర్కి 2 times పెరుగుతుంది. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ మాత్రం ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతుంది, అండ్ ఓవర్ ద 5 years 5 times పెరుగుతుంది. ప్లాట్లో మనకు 5 years మాత్రం ఎటువంటి చేంజ్ లేదు. కానీ మీ 25 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎమర్జెన్సీలో అమ్ముదాం అనుకుంటే ఒక 6 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మన ఫ్యామిలీకి రెగ్యులర్ ఇన్కమ్ ఉండాలి, బట్ ఈ అసెట్లో ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్లో 0 monthly ఇన్కమ్ అన్నమాట. ఫ్యూచర్లో రీసేల్ అవ్వడం కూడా కష్టమే, టైం టేకింగ్ ప్రాసెస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లయింట్ 58 years గల్ఫ్ నుంచి రిటైర్ అయ్యారు, హైదరాబాద్కి వచ్చి ఉన్నారు. 25 lakhs ఒక క్యాపిటల్ ఉంది, దాన్ని ఏం చేద్దామని చూస్తుంటే వాళ్ళ బ్రదర్ ఉండి ఒక ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేయమని సజెషన్ ఇచ్చారు. మంచి ప్లాట్, మంచి ఏరియాలోనే తీసుకున్నారు. కానీ 3 years అవుతుంది, ఇప్పటి వరకు ఒక బయర్ కూడా లేడనమాట. ఈ మధ్యలో ఈ 3 years పీరియడ్లో వాళ్ళ వైఫ్కి అంటే మేడంకి సర్జరీ కోసం ఒక 3 lakhs ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉంది. ప్లాట్ యాజ్ అ హోల్గా అమ్మాలి కానీ పార్షియల్గా అమ్మలేరు కదా. అట్ ద సేమ్ టైం సన్కి వాళ్ళ కొడుకుకి ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్ కొంచెం ఎక్స్పెన్సెస్ ఉండే, అప్పుడు కూడా దాన్ని ఏం చేయలేకపోయారు. అప్పుడు అర్థమైంది వాళ్ళకి మంత్లీ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్ కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది. అసెట్స్ అప్రిషియేషన్ అవుతాయి, కాకపోతే మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్ కూడా ఇంపార్టెంట్ అని. ప్లాట్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే చాలా కొన్ని సంవత్సరాల తర్వాత పెరుగుతుంది, కానీ మన ఎక్స్పెన్సెస్ మాత్రం ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటాయి. అండ్ ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేస్తాం మేము. 25 lakhs మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే HWPతోని మంత్లీ ఇన్కమ్ ఎంత జనరేట్ చేయవచ్చు అని చూసాం. సో 15,000 నుంచి 18,000 వరకు వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ జనరేషన్ అవుతుంది. మళ్ళీ క్యాపిటల్ కూడా సేఫ్గానే ఉంటుంది. సో దీంతో వాళ్ళకు ఒక కంక్లూజన్కి వచ్చారు, ప్లాట్ రిటర్న్స్ గ్యారంటీ లేదు, కానీ మ్యూచువల్ ఫండ్స్లో కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మంత్లీ ఇన్కమ్ మాత్రం గ్యారంటీ, అండ్ లిక్విడిటీ కూడా ఉంటుంది. మనకి ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉంటే ఒక పార్షియల్ విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. 25 lakhsని మంత్లీ ఇన్కమ్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయడం, ఆ స్ట్రాటజీని బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏం చేశారు అంటే SW ప్లాన్ని యూజ్ చేసుకున్నారు. ఎవ్రీ మంత్ వాళ్ళ ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ అమౌంట్ని వాళ్ళకి ఎక్స్పెన్సెస్ అన్నీ కవర్ అవుతున్నాయి. మంత్లీ ఎక్స్పెన్సెస్, గ్రాసరీ ఎక్స్పెన్సెస్, హెల్త్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కవర్ అయిపోతుంది. చాలామంది స్టాక్ మార్కెట్ అంటే రిస్క్కి, HWPలో కూడా అమౌంట్ పోవచ్చు అని, కానీ ప్రాపర్ ప్లానింగ్తో రిస్క్ని చాలా తగ్గించవచ్చు. అండ్ క్యాపిటల్ మొత్తం పోతుందని కూడా చాలామంది భయపడుతుంటారు, బట్ అది కరెక్ట్ కాదు. విత్డ్రాల్ రేట్ కరెక్ట్గా పెట్టుకుంటే 20 years ప్లస్ కూడా మన క్యాపిటల్ అట్లాగానే ఉంటుంది. ప్లాట్ టాంజబుల్ అసెట్, ముట్టుకొని చూడగలుగుతాం, బట్ ఇన్కమ్ లేకపోతే టాంజబుల్ అసెట్లు కూడా మనకి స్ట్రెస్ని పెంచుతాయి. ఇప్పుడు మన క్లయింట్ అంటున్నారు ప్లాట్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్, మంచి ఆప్షనే, కానీ మంత్లీ ఇన్కమ్ రావాలంటే లాజిక్తో HWP విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అని అతనే చెప్తున్నారు. ఇప్పుడు మేడం హ్యాపీ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరు హ్యాపీగా ఉన్నారు. 25 lakhsతో రిటైర్మెంట్లో ఒక రియల్ ఇండిపెండెన్స్ వాళ్ళకి వచ్చింది. ప్లాట్ని చూసినప్పుడు వాళ్ళకి అసెట్ అనిపిస్తుంది, కానీ ఇన్కమ్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ ఫ్రీడమ్ అనేది ఫీల్ అవుతున్నారు. మీరు కూడా ఒక 25 lakhsని ప్లాట్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారా, లేదా మంత్లీ ఇన్కమ్ సరిపోవట్లేదని వేరే ఆప్షన్స్ ఏమైనా ఆల్టర్నేటివ్ చూస్తున్నారా? ఒక సింపుల్ డౌట్ ఉన్నా సరే, లేకపోతే ఏదైనా హెల్ప్ కావాలనిపిస్తే డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మై నెంబర్ ఈజ్ 9652771100.
ఇన్కమ్ లేకపోతే అసెట్ ఎందుకండి? అండ్ కమెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మెన్షన్ చేయండి. విల్ ట్రై టు రిప్లై. థ్యాంక్ యూ.